హలో అండి, బాగున్నారా? బాగుండాలండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మనం 365 డేస్ 365 వీడియోస్ అనే సిరీస్ స్టార్ట్ చేశాం కదా. అందులో భాగంగా ఈ రోజు నేను దేని మీద మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది అనుకునే టాపిక్ ని మాట్లాడాలనుకుంటున్నాను. అర్థం కాని జీవితమైన, దారి తెలియని గమ్యమైన మీకు మార్గం ఒక్కటేనండి: ఓర్పు, పేషెన్స్, సహనం. జీవితం అంతా కూడా మనకి అర్థం కాదు, చాలా శూన్యంగా ఉంటుంది. గమ్యం తెలిసినా మనకు ఆ గమ్యం రీచ్ అవ్వాలంటే ఆ గమ్యానికి మార్గం తెలియదు. అటువంటి గందరగోళ పరిస్థితుల్లో మనల్ని ముందుకు నడిపించే ఏకైక ఆయుధం పేషెన్స్ అండి. 100% అనుభవం. మనకి జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం కూడా ఒక లెసనేనండి. మనకి జీవితం అర్థం కాకపోవచ్చు, కానీ ఆ అర్థం కాని జీవితం ఏదైతే ఉందో మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మనం నడిచే ప్రతి అడుగు కూడా మనకి ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం రేపటి జీవితం అనే ఒక బిల్డింగ్ బలంగా ఉండడానికి మీకు పునాదిలాగా పనిచేస్తుంది. కాలం సమాధానం చెప్తుందండి అన్నిటికీ కూడా. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం ఎంత వెతికినా దొరకవు. కాలం సమాధానం ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది, ఇవ్వాలి. మన చేతుల్లో లేని విషయాల గురించి మనం ఎంత ఆలోచించినా ఉపయోగం ఉంటుందా చెప్పండి? మనం మన పని చేసుకుంటూ ఉంటేనే మనకి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. అన్నిటికంటే అదే చాలా ఇంపార్టెంట్ కదా. మనకి చీకటి తర్వాతే ఖచ్చితంగా వెలుగు వస్తుంది అనే నమ్మకం మీకు బలంగా ఉండాలి. జీవితం ఒక్కొక్కసారి మలుపులతో గందరగోళంగా ఒక దట్టమైన అడవిలాగా ఉంటుంది. దారి మనకి కనిపించదు. సో అటువంటి పరిస్థితుల్లో దారి కోసం మనం ఎటు పడితే అటు వెళితే ఎప్పటికీ మనం చేరాల్సిన గమ్యానికి చేరుకోలేకపోవచ్చు. కుదురుగా నిలబడి ఆలోచిస్తే, ఓపికగా ఉంటే ఖచ్చితంగా మీకు సరైన మార్గము కనిపిస్తుంది. అండ్ అలాగే మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతారు. ఒక చిన్న మాట అండి, విత్తు నాటగానే మనకి ఫలం వస్తుందా? అది చెట్టు అయిపోదు కదా. దాని టైం అది తీసుకుంటుంది. అది మొక్క అవ్వాలి, ఎదగాలి, పూలు కాయలు రావాలి. ఇవన్నీ మనకి ఓపికగా ఉండాలి, సమయం పడుతుంది అనే విషయాన్ని మనకి ప్రకృతి నేర్పించిన పాఠం కదా ఇది. అంతే కదా. దాని నుంచి మనం నేర్చుకోవాలి అంటే ఇంత మంచి పాఠం ఇది. నేచర్ మనకి నేర్పిస్తుంది ఆ పాఠం. ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలండి. మీరు ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా, అంటే గెలుపు మీ వెంటే వస్తుంది అని నమ్మడం అనేది ఒక ఆశ. ఎస్, కానీ ఓడినా నేను నిలబడగలను అని నమ్మడమే ఆత్మవిశ్వాసం అండి. సో నిజమైన ఆత్మవిశ్వాసం అనేది ఎలా ఉండాలంటే, ఫలితం మీద కంటే కూడా నీ మీద నీకు, నీ శక్తి మీద, నీ కష్టం మీద నమ్మకం కలిగి ఉండడమే ఆత్మవిశ్వాసం అండి. నీ ఓపిక నీకు బలాన్ని ఇస్తుంది, నీ ఆత్మవిశ్వాసం నీకు విజయాన్ని ఇస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ ఉన్నాయనుకోండి, ఓర్పు ప్లస్ ఆత్మవిశ్వాసం, ఇంకా నీకు సక్సెస్ అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందండి. సో ఓపికగా ఉండండి, సహనంతో ఉండండి, టెన్షన్ తీసుకోవద్దు. దేనికి కూడా టెన్షన్ తీసుకోవద్దు. ఆందోళన అనేది అసలు వద్దే వద్దు. అర్థమవుతుంది కదా. అర్థం కాని జీవితమైన, దారి తెలియని గమ్యమైన మీకు ఉండాల్సింది 100% ఓపిక. సో ఒప్పుకుంటారా మీరు? మరి మీరు ఏమంటారన్నది నాకు కింద కామెంట్స్ లో పెట్టి చెప్పడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే కనీసం ఒక్కరికి షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్. థ్యాంక్ యూ. నమస్తే.